మా 9వ భాగానికి స్వాగతం. అల్లోపతి అనే ఆంగ్ల వైద్య విధానంలో కలరా, టైఫాయిడ్, మలేరియా, ఉబ్బసం మొదలైన వ్యాధులకు ప్రత్యేక మందులుంటాయి. కానీ హోమియో వైద్య విధానంలో రోగిలో కనబడే ముఖ్య లక్షణాలను బట్టి ఔషధాన్ని మార్చాల్సి ఉంటుంది. కనుక ఒక వ్యాధికి ఒక మందుని నిర్ణయించలేం. అల్లోపతి రోగ నివారణలో రోగి రక్తంలో ఎన్ని రక్త కణాలు ఉన్నాయి, రోగి మలమూత్రముల విసర్జనలలో ఏ సూక్ష్మక్రిములు ఉన్నాయి, రోగి ఊపిరితిత్తులలో ఏ ధ్వనులు వినబడుతున్నాయి, రోగి పైత్యకోశము ఎన్ని అంగుళాలు ఉబ్బి ఉంటుంది, రోగి గుండె ఎంత వేగంగా లేదా ఎంత నెమ్మదిగా కొట్టుకుంటుంది అనే సంగతులు యంత్రములు, సాధనములు, పనిముట్లను ఉపయోగించి చూస్తారు. కానీ అసలు వ్యాధి లక్షణాలు, రోగి అనుభవిస్తున్న బాధ లక్షణాలు ఏ యంత్రముల వల్ల కానీ గొట్టముల వల్ల కానీ తెలియవు. అవన్నీ రోగి చెప్పడం వల్ల మాత్రమే తెలుస్తాయి. కనుక అల్లోపతి వైద్యుని వలె అవసరం ఉన్నా లేకున్నా రబ్బర్ గొట్టాలని చెవులకు తగిలించుకోవడం లేదే అని కానీ, భేషజములైన ఇతర సాధనము లేవని కానీ హోమియో వైద్యులు విచారించక్కర్లేదు. ముఖ్యమైన వ్యాధి లక్షణాలను గ్రహించగలిగితే ఏ వ్యాధినైనా హోమియో వైద్యులు కుదర్చగలరు. హోమియో వైద్య విధానంలో క్రిమి సిద్ధాంతంతో పని లేదు. ముఖ్య లక్షణాలను బట్టి, అంటే రోగి బాధలు కదలడం వల్ల ఎక్కువైతే ఒక మందు, కదలడం వల్ల బాధలు తగ్గుతుంటే ఒక మందు, అట్లా కాకుండా బాధలు అకస్మాత్తుగా తగ్గుతుంటే మరో ఔషధ నిర్ణయం చేసి ప్రయోగిస్తే వ్యాధి అతి త్వరగా కుదురుతుంది. ఆ సూక్ష్మక్రిములు ఏమైనాయో కూడా తెలియకుండానే మాయమవుతాయి. మానసిక వ్యాధి నివారణలోనే కాక శారీరక వ్యాధి నివారణలో కూడా లక్షణాలను గమనించాల్సిన అవసరం చాలా ఉంది. ఉదాహరణకి రక్తగ్రహిణిలో చీము, నెత్తురు పోతూ పీగుతుంటుంది. ఈ రోగానికి వస్తుగుణ దీపికకు దాంట్లో 50 రకాల మందులు చెప్పబడ్డాయి. వాటిలో రోగికి పనిచేసే మందు గ్రహించడం కష్టం. అయితే రోగికి ఎక్కువ దాహము, నీళ్లు త్రాగుతున్నప్పుడు చలి, వణుకు ఉండి త్రాగిన వెంటనే పలుచన విరోచనాలు అవుతుంటే ఒక రకమైన మందు, లేక వేరే లక్షణాలుంటే వేరే మందు నిర్ణయించాలి. ఏ వ్యాధి లక్షణాల్లోనైనా సరే మానసిక లక్షణాలు ప్రాముఖ్యతనివ్వాలి. చక్కని వేషం, మంచి బట్టలు వేసుకొని అందంగా కనపడాలనే కోరిక గలవానికి ఒక మందు నిర్ణయించాలి. స్వల్ప విషయానికి చర్చలాడుతూ సులభంగా కోపగించుకునేవానికి ఒక రకమైన మందు ఇవ్వాలి. మిక్కిలి మృదువైన మెత్తని మనసు కలిగి చీటికి మాటికి కంటతడి పెట్టుకుంటుంటే వానికి మరో రకం మందు నిర్ణయించాలి. తాను చాలా గొప్ప వ్యక్తిని గర్వంతో అందరినీ చులకనతో చూసేవారికి ఒక రకమైన మందు ఇవ్వాలి. ఈ విధంగానే అనేక రకాల మానసిక లక్షణాలను పసిగట్టి వాటిని పరిగణలోకి తీసుకుని మందు నిర్ణయించాలే కానీ యంత్రాలు నిర్ణయించిన ప్రకారం రోగానికి మందులు ఇస్తే అది రోగ నివారణ యొక్క శాశ్వత పరిష్కారం మాత్రం కానే కాదు. తదుపరి వీడియోలో హోమియోలో చికిత్స వల్ల జరిగే చర్యల విధానాన్ని గురించి తెలుసుకుందాం. నమస్తే.